సరే, మార్నింగ్ కథ ఏం విన్నారు మీరు? ఏం కథ చెప్పారు ఆంటీ? ఏసేపు గురించి ఏమని చెప్పారు? ఏ ఊర్లో? కరారులోనా? కనాన్లో కరువు వచ్చింది. ఇంకా నవ్వద్దు మగపిల్లలు, చెప్పాలి. కరువు వస్తే ఏం చేశారు వాళ్ళు? ఉదయం ఎంతమంది లెసన్ విన్నారు చెప్పండి? మీరు లేరా? మరెందుకు మాట్లాడుతున్నారు? కథ విన్నారా ఉదయం బాయ్స్ మీరు? ఏం చెప్పారు? ఏసేపు గురించి చెప్పారు. కరువు వచ్చింది. కరువు వస్తే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఐగుప్తుకి వెళ్ళారా? అక్కడికి వెళ్ళి ధాన్యం కొనుక్కున్నారు. ఎవరిచ్చారు అక్కడ ధాన్యం వాళ్ళకి? ఏసేపు ఇచ్చాడు. ఏమన్నాడు? ధాన్యం ఇస్తా. వాళ్ళ అన్నలని గుర్తుపట్టాడు ఏసేపు. సరిగ్గుచ్చు. ఎవరిని గుర్తుపట్టారు? ఏసేపు వాళ్ళ అన్నల్ని గుర్తుపట్టాడు. మరి వాళ్ళ అన్నలు ఏసేపుని గుర్తుపట్టారా? పట్టలేదా? ఎందుకని? వెరీ గుడ్. 17 సంవత్సరాలు అప్పుడు చూశారు, ఇంక తర్వాత చూడలేదు. ఆ తర్వాత వాళ్ళు ఎవరిని తీసుకొస్తేనే మీకు షిమ్యోన్ని విడుదల చేస్తానని చెప్పాడు? బెన్యామీన్. అమ్మో, మొత్తం ఏం చేస్తున్నారా? గాలి వస్తుందా? అయితే ఆ డోర్ తీయండి. అయితే కొంచెం గాలి వస్తుంది సార్. వాళ్ళకి డిస్టర్బెన్స్ అంటే వేసేయమంటారా? గాలి రాదు వేస్తే. అటు తీయమ్మ డోర్, కొంచెం గాలి వస్తుంది. బెన్యామీన్ని తీసుకొస్తే విడుదల చేస్తాడు. మరి బెన్యామీన్ని వాళ్ళ తండ్రి పంపించాడా? ఏం చేశాడు? పంపించాడా? ఎవరితో పంపించాడు? వాళ్ళ అన్నయ్యలతో పంపించాడు కదా. పంపిస్తే మరి నేరుగా వాళ్ళు యోసేపుని చేసినట్టు చేశారా, లేకపోతే బెన్యామీన్ని నేరుగా తీసుకెళ్ళి ఏసేపు దగ్గర చూయించారా? ఏసేపుని ఇబ్బంది పెట్టినట్టు పెట్టారా బెన్యామీన్ని? లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న నేను ఈ కుమారుడుగా ఏదన్నా అయితే నేను చనిపోతానని చెప్పాడు కదా. ఆ భయం చొప్పున ఏం చేశారు? జాగ్రత్తగా రాజుగారు, ఎవరు అక్కడ రాజు? ఐగుప్తులో ప్రభు అన్నమాట. ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఏసేపు బెన్యామీన్ని గుర్తుపట్టాడా? పట్టాడా? బెన్యామీన్ మరి గుర్తుపట్టలేదా? బాబు విను, ఇటు కొద్దిసేపు క్లాస్, ఎక్కువసేపు ఉండదు, వెళ్ళిపోదురు. కానీ బెన్యామీని మాత్రం గుర్తుపట్ల. మా అన్న ఈయన యోసేపు, చిన్నప్పటి నుంచి నేను ఆడుకున్న యోసేపు ఈయన అని చెప్పి బెన్యామీని మాత్రం గుర్తుపట్టలేదు. కానీ యోసేపు మాత్రం బెన్యామీన్ అంత దూరంలో ఉండి చూడగానే చాలా దుఃఖం వచ్చిందంట. బెన్యామీన్ అంటే చాలా ఇష్టం కదా యోసేపుకి. వాళ్ళిద్దరు చాలా ఆడుకునేవాళ్ళు కదా. ఒక తల్లి పిల్లలు. ఉదయం ఆంటీ చెప్పారు కదా, ఒక తల్లి పిల్లలు ఎవరు? బెన్యామీను, యోసేపు. అయితే ఈ బెన్యామీన్ని తీసుకెళ్ళిన తర్వాత లోపల వాళ్ళకి విందు జరిగిందా లేదా? జరిగిందా? ఉదయం చెప్పారు కదా ఆంటీ. ఎలా కూర్చున్నారు వాళ్ళు? వరుసగా కూర్చున్నారు. కానుకలు ఎలా ఇచ్చారు వాళ్ళకి? ఎలా ఇచ్చారు కానుకలు? ఉదయం చెప్పారుగా ఆంటీ. బెన్యామీనికి ఎన్నంతలు ఇచ్చారు? మరి చెప్పరే. కానుకలు ఇచ్చాడా? అలాగా కానుకలు ఇచ్చిన తర్వాత ఇదిగోండి చూడండి. ఉదయం బొమ్మలు చూడలేదు కదా మీరు? ఇదిగోండి ఇక్కడ షిమ్యోన్ని విడుదల చేస్తున్నారు, కనబడుతుందా? నిన్న కేజీలో కూడా ఇదే స్టోరీ, దాని కంటిన్యూషన్. ఇక్కడ ఇదిగోండి షిమ్యోన్ని ఇక్కడ ఏం చేస్తున్నారు కదా. ఆ సిపాయిలు వాళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారు? బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరికి ఇక్కడ భోజనం జరుగుతుంది. వరుసగా కూర్చున్నారు కదా. పెద్ద అన్న, రెండో అన్న, మూడో అన్న వరుసగా కూర్చున్నారు కదా. ఇది చూసి వాళ్ళు కూడా
ఏమనుకున్నారు? ఆశ్చర్యపడ్డారు. ఏంటి ఇదంతా, ఏం జరుగుతుంది, మాకు ఇక్కడ ఏం అర్థం కావట్లేదు అని. చూసారా? ఆ తర్వాత వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ కానుకలు ఇచ్చి మళ్ళీ వాళ్ళ గోరు సంచులు ఏం వేసి పంపించారు? ధాన్యం వేసి పంపించారు. ధాన్యం వేసి పంపించినంత వరకు ఉదయం మీరు లెసన్ విన్నారు. ఇప్పటి నుంచి చూడండి. మరి ధాన్యం వేసి పంపించి కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ వెనకాలే సిపాయిలంట మరలా ఒంటెల మీద గబగబా పరిగెత్తుకుంటా వస్తున్నారు. చూడండి, దేనికి వస్తున్నారో తెలుసా మీకు? వాళ్ళు తెలీదా? మీరు సండే స్కూల్కి ఎప్పుడు వెళ్ళలేదా? వెళ్ళారా? ఏసేపు కథ విన్నారా? మీరు వినలేదా? మరి ఇది ఇప్పుడు చిన్నప్పటి నుంచి వింటుందే కదా, మరి చెప్పరేంది? తెలీదా? అయితే యోసేపు తన గిన్నెని ఏం చేస్తాడంటే, వెండి గిన్నెని కనిష్ఠుడైన బెన్యామీను గోనె సంచులు వేయమని చెప్పి పనివారికి చెప్పి ఆ గోనె సంచుల ధాన్యంతో పాటు ఈ వెండి గిన్నె కూడా వేసేసి మూటగట్టి ఏం చేస్తారంటే వారి ఒంట్ల మీద వేసేస్తారు. వాళ్ళు ఒంటెలు తీసుకొని సగం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరలా సిపాయిల్ని పంపిస్తాడనమాట. ఈ సిపాయిలు ఎందుకు వచ్చారో వీళ్ళకి ఎవరికి అర్థం కాదు. అన్నదమ్ములకు తెలుసా? తెలీదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏంటబ్బా వీళ్ళు ఎందుకు వచ్చారు, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారంటే వీళ్ళు అసలు వెంటనే మీరు రాజుగారు మీకు ఎంత మేలు చేశాడు, మంచిగా భోజనాలు పెట్టి మంచి ఆతిథ్యం ఇచ్చి మీకు మంచి కానుకలు ఇచ్చి మిమ్మల్ని అంతగా చూస్తే మీరెందుకు రాజుగారికి కీడు చేస్తున్నారు, మీరు నిజంగానే వేగుల వారు, నిజంగానే మీరు దొంగలని చెప్పేసి వాళ్ళు చెప్తే వీళ్ళంతా ఆశ్చర్యపోతున్నారంట. చూడండి, ఇక్కడ ఉన్నారు చూడండి అన్నదమ్ముళ్ళంతా. ఏంటి మేమెవరం దొంగలం, మేమేది దొంగిలించలేదు. ఏంటంటే మీరు రాజుగారు తినే వెండి గిన్నె శకునం చూసే గిన్నెను మీరేం చేశారు? దొంగిలించారు. ఆ గిన్నె ఎవరి దగ్గర ఉందో అని చెప్పి వీళ్ళు అడుగుతుంటే వీళ్ళు ఏమంటారంటే, లేదు ఆ గిన్నె మేము తీసుకోము అని గబగబా వాళ్ళ అన్న ముందుకొచ్చి ఈ గిన్నె ఎవరి సంచిలో దొరికితే వాళ్ళని చంపేయండి, మిగతా మేమంతా కూడా బానిసలుగా వస్తామని చెప్తాడనమాట. ఏమని చెప్తాడు? బానిసలుగా వస్తారని చెప్పి. కానీ యోసేపు వాళ్ళ తమ్ముడిని ఉంచుకోవాలని ఆశతోటి ఏం చేశాడు? కనిష్ఠుడైన బెన్యామీను సంచిలోనే ఆ గిన్నె వేయించాడు కదా. పని వాళ్ళు రాజుగారు అలా చెప్తే అలా చేశారు. వాళ్ళు తీరా చూస్తే ఆ గిన్నె ఎవరి సంచిలో దొరికింది? బెన్యామీను. చూస్తే కనబడుతుందా మీకు? ఈ గిన్నె కనిపిస్తుందా? ఇదనమాట గిన్నె. ఏం గిన్నె ఇది? వెండి గిన్నె. ఎవరిది ఇది? రాజుగారి గిన్నె అనమాట. ఎవరి గిన్నె? రాజుగారి గిన్నె. అయితే ఈ గిన్నె తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే, చూడు మీ దగ్గరే దొరికింది కదా, పదండి అని చెప్పి వాళ్ళని బెన్యామిన్ని తీసుకొని వాళ్ళు ముందుకెళ్తుంటే మిగతా అన్నలు కూడా ఎవరు గోని సంచులు వాళ్ళ గార్ధబాల మీద ఎక్కించుకొని పదండి అని చెప్పి మొత్తం బయలుదేరితే ఆ పని వాళ్ళు ఏమంటారంటే, వద్దు మీరెవరు వద్దు, ఎవరు గోని సంచులు అయితే దొరికిందో వారిని మాత్రం మేము తీసుకెళ్తామని చెప్తే వాళ్ళు, లేదు మా నాన్న చనిపోతాడు, మా నాన్న ప్రాణము బెన్యామిన్ ప్రాణంతో పెనవేసుకొని ఉన్నది కాబట్టి మేము మాత్రం ఈ బెన్యామిన్ని వదిలిపెట్టమని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ తమ్మునితో పాటు ఆ రాజుగారి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే బెన్యామీను గురించి ఎందుకంత ఇష్టమైంది యాకోబుకి? యోసేపు చనిపోయాడు కదా, యోసేపు చనిపోయాడు, షిమ్యోన్ని బంధించేశారు. మరి ఇంకా ఈ బెన్యామిన్ని కూడా తీసుకెళ్ళిపోతే నేనేమైపోతానని చెప్పి ఆయనకి చాలా భయం వేసి వద్దని చెప్తాడు. అయినా కూడా వాళ్ళ అన్న ఏం చేశాడు, నేను కానీ బెన్యామిన్ని తీసుకురాకపోతే నా పిల్లల్ని నువ్వు చంపేనానా అని చెప్పి అక్కడ వాళ్ళ నాన్న దగ్గర ప్రమాణం చేసి బెన్యామిన్ని తీసుకొస్తాడు. కానీ తీసుకొచ్చిన తర్వాత బెన్యామిన్ సంచిలో ఏం దొరికింది? వెండి గిన్నె దొరికింది. మరి ఈ వెండి గిన్నె దొరికిందని రాజు భటులు ఏం చేశారు? బెన్యామిన్ని తీసుకొని వెళ్ళిపోతే వీళ్ళకి ఇంకా భయం అవుతుంది. మరి ఒకవైపు మా నాన్న చనిపోతాడు, మాకు వస్తే పరిస్థితులు ఏంటి ఇలా వస్తున్నాయి, ముందుసారి వస్తే ఏమో వేగుల వారు అన్నారు, తర్వాత ఏం చేశారు? షిమ్యోన్ని బంధించేశారు, ఇప్పుడేమో మళ్ళీ వెండి గిన్నెసి బెన్యామిన్ని బంధించేశారు. మరి మా పరిస్థితులు ఏంటి ఇలా అవుతున్నాయి? ధాన్యం కొనుక్కోవడానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలా మంది వస్తున్నారు, మరి వాళ్ళకి ఎవ్వరికి ఇలాంటి పరిస్థితి జరగట్లేదు, మాకు మాత్రమే జరుగుతుందని చెప్పి వాళ్ళు చాలా భయపడి లోపల వాళ్ళు ఇంతకుముందు ఒక తప్పు చేశారు కదా. ఏం తప్పు చేశారు? యోసేపును చంపలేదు, కానీ నీళ్లు లేని బావిలో పడవేశారు కదా, గుంటలో పడేశారా?
తర్వాత వేరే వాళ్ళని అమ్మేశారు. కానీ ఇలా జరుగుతుందని ఇదే యోసేపు అక్కడ రాజు అవుతాడని వీళ్ళు ఎవరు కూడా ఊహించుకోలేదు కదా. కానీ అక్కడ యోసేపు కళ్ళెదురు కనబడుతున్నా కనీసం వీళ్ళు ఈ తమ్ముడు మా తమ్ముడే అని కూడా గుర్తుపట్టలేదన్నమాట. అలా ఉన్నారనమాట వీళ్ళు. అయితే వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు లోపల బాధేస్తుంది వీళ్ళకి. అప్పుడు యోసేపుని మనం అలా చేసాం కదా, అందుకే ఈరోజు మనము ఎంత బాధపడుతున్నాము. చూడు, మనం దొంగలం కాదు, వేగుల వారం కాదు, అయినా కూడా ఈ రాజు భటులు వీళ్ళంతా కూడా ఏమంటున్నారు వాళ్ళని, మీరు దొంగలు, మీరు వేగులోళ్ళు అని అంటున్నారు కదా. మరి నిజంగా ఆ సంచిలో ఏం దొరికింది? గిన్నె దొరికింది. మరి అప్పుడు కూడా ఏమంటున్నారు? నిజంగానే మీరు రాజుకి కీడు చేసేవాళ్ళు, మీరు మంచోళ్ళు కదని చెప్తున్నారా? ఇంకా భయం అవుతుంది వీళ్ళకి. మనం అప్పుడు మనం ఏదైనా పాపం చేస్తే మన మనస్సాక్షి ఏమనిపిస్తుంది? గర్దిస్తుంటుందా లేదా? భయం వేస్తుంది. ధైర్యంగా ఉంటామా? ఎవరినన్నా కొట్టి చంపేసి వచ్చామనుకో మనం ధైర్యంగా ఉంటామా? హలో, ఏందా కూర్చోవడం, నువ్వు సరిగ్గా కూర్చో. ఎవరన్నా కొడితే మనం ధైర్యంగా వచ్చి కూర్చోగలుగుతామా? అనవసరంగా ఎవరన్నా ఏదైనా చేసి వచ్చి, లేకపోతే ఏదైనా దొంగతనం చేసి, లేకపోతే ఏదైనా తప్పు చేసి ఇక్కడ వచ్చి మనం ప్రశాంతంగా కూర్చోగలమా? ఇంట్లో హ్యాపీగా అన్నం తిని పడుకుంటామా కదా. వీళ్ళు ఎప్పుడో చేశారు. యోసేపు ఎప్పుడు 17 సంవత్సరాల వయసు. మరి అప్పుడు చేసిన తప్పు యోసేపు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 30 వచ్చినాయి. మరి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు కదా. అయినా పాపం ఏం చేస్తుంది? వాళ్ళని వెంటాడుతుంది. వాళ్ళ మనస్సాక్షిని ఏం చేస్తుంది? గద్దిస్తుంది. నువ్వు ఇదిగో అప్పుడు యోసేపుని ఇలా చేసాం. ఎక్కడ వాళ్ళకి మిస్టేక్ జరిగినా, ఎక్కడ వాళ్ళకి ఎవరన్నా ఏదన్నా అన్నా కూడా అప్పుడు యోసేపు చేసాం, ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాం అని వాళ్ళు ఏమంటారు తెలుసా? చాలా బాధపడుతున్నారు, భయపడిపోతున్నారు. అట్లాగా ఇక యోసేపు దగ్గరికి చూడండి మొత్తం వచ్చేసారు. ఈయనెవరు చెప్పండి? యోసేపు. వీళ్ళంతా ఎవరు? అన్నదమ్ముళ్ళు. వీళ్ళంతా వచ్చేసి యోసేపుని అడుగుతున్నారు, మా బెన్యామీన్ని మాత్రం పట్టుకోవద్దు, వదిలిపెట్టండి, మా నాన్న చనిపోతాడు, ఇప్పటికే ఒక తమ్ముడు చనిపోయాడని చెప్తున్నారు ఆయన ముందు. ఎవరంట? యోసేపు గురించే వాళ్ళకి, యోసేపుకే చెప్తున్నారు. వాళ్ళు ఏమని చెప్తున్నారు? ఒక తమ్ముడు చనిపోయి ఉన్నాడు, ఇక ఈయన కూడా లేకపోతే మా నాన్న ఇక బ్రతకడు, దయచేసి ఆయన్ని వదిలిపెట్టండి, మేమైతే ఆ సంగతి మాకు తెలియదు, మా తమ్ముడు అలా దొంగతనం చేసేవాడు కాదని చెప్పి వాళ్ళందరికీ చెప్తా ఉంటే ఇక రాజుగారికంట దుఃఖం ఆగట్లేదంట. ఎందుకు ఆగట్లేదు దుఃఖము? యోసేపుకు తెలుసు కదా నిజంగా వీళ్ళు మా అన్నలే అని. యోసేపుకు తెలుసు కదా మా తమ్ముడు అని తెలుసు కదా. అయినా కూడా ఈయన ఏం చేస్తున్నాడు? కొన్ని పరీక్షలు పెడుతున్నాడు. వీళ్ళు ఎలా ఉంటారు, ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని చెప్పి ఆయన సింహాసనం మీద కూర్చొని ఏం చేస్తున్నాడు? గిన్నె వేయమంటున్నాడు, భోజనాలు పెట్టమంటున్నాడు, వేటను కొయ్యమని చెప్తున్నాడు, వాళ్ళ కానుకనేమని చెప్పి ఇవన్నీ చేస్తున్నాడు. కానీ వీళ్ళకేం అర్థం కావట్లేదు కదా. అయితే ఇక ఆయన దుఃఖం అణుచుకోలేక ఇంకెంతసేపు నేను చెప్పకుండా ఉండేది, నేనే యోసేపునని చెప్పి వాళ్ళందరినీ గట్టిగా అరుస్తాడంట. ఇక్కడ నుంచి ఎవ్వరు ఉండద్దు, అందరిని బయటికి పంపించేయమని భటులకు చెప్తే వాళ్ళంతా కలిసి అంట బయటికి పంపించేస్తారంట అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ. అప్పుడు ఇంకెవరెవరు ఉంటారు అక్కడ? యోసేపు, మిగతా 11 మంది అక్కడ నిలబడి ఉంటారు. అక్కడ నిలబడి ఉంటే అప్పుడు యోసేపు చెప్తాడు. చూడండి, ఈ బొమ్మ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? ఏమని చెప్తాడు యోసేపు? నేనే మీ యోసేపుని అని చెప్తాడు. నేనే మీ యోసేపుని అని చెప్తే వాళ్ళ అన్న మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో. సంతోషం ఉందా వీళ్ళకి? సంతోషంగా ఉందా? ఎలా ఉన్నాయి వీళ్ళ మొక్కలు? ఎలా ఉన్నాయి? ఆశ్చర్యంగా ఉన్నాయి. వాళ్ళ కళ్ళు పెద్ద చేసి ఎట్లా చూస్తున్నారు చూడండి. వాళ్ళకి భయం వేస్తుంది. యోసేపు అంటే అప్పుడెప్పుడో చచ్చిపోయాడు అనుకున్నాము, మరలా ఎప్పుడు వచ్చాడు, దీనికి ఎప్పుడు రాజు అయ్యాడు ఈ ఐగుప్తుకి, ఐగుప్తు మీద ఏలికగా తను ఏలుబడి చేస్తున్నాడు, ఈయన ప్రభువు ఇప్పుడు ఈయనైనా ఇన్ని రోజుల నుంచి మనం మాట్లాడుతుంది, ఈ యోసేపేనా మనల్ని ఇలా చేస్తుందని చెప్పి చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు కదా. ఇంకోటి భయం అవుతుందా లేదా వాళ్ళకి? అమ్మో అప్పుడు అలా కొట్టాం కదా, అలా రాళ్ళు ఇసిరాం కదా, వాళ్ళ నాన్న మంచిగా ఆహార పదార్థాలు పంపిస్తే వాళ్ళు ఏం చేశారు? యోసేపుని కొట్టి గుంటలో పడేసి ఆ గుంట చుట్టూ వాళ్ళు కూర్చొని ఏం చేశారు? ఆయన తెచ్చిన ఆహార పదార్థాలన్నీ ఏం చేశారు?
తిన్నారు. మరి ఇవన్నీ గుర్తొచ్చినాయి అనమాట వాళ్ళకి. అయ్యో ఇలా కొట్టాము, ఇట్లా చేసాము, ఆ రాయిని ఇట్లా ఇసిరి కొట్టామే, దీన్ని పెట్టి కొట్టాము, మరి ఇప్పుడు ఏం చేస్తాడో యోసేపు అని అవన్నీ గుర్తొచ్చి చాలా భయం వేసిందంట వాళ్ళకి. భయం వేస్తే యోసేపు ఏం చేస్తున్నాడో తెలుసా, నేనే మీ యోసేపుని, భయపడద్దని చెప్పి వాళ్ళందరినీ దగ్గర తీసుకొని కౌగిలించుకొని చూడండి ఎలా ఏడుస్తున్నాడో, మెడ మీద పడే కుక్కల్ని ముద్దు పెట్టుకుంటున్నాడు. కనబడుతుందా మీకు? వాళ్ళు చేసిన తప్పులు ఏవి కూడా యోసేపు మనసులో పెట్టుకోలేదంట, వారిని క్షమించేశాడంట. వీళ్ళు నాన్నలే కదా, పోనీలే నేనే కదా వీళ్ళకి ఇక్కడ తోడుంది, వీళ్ళు కీడే కానీ మేలే కానీ కీడు చేయలేదు అంటున్నాడంట యోసేపు. కానీ వీళ్ళు చేసింది ఏంటి? కీడే కదా చేసింది. మరి పాషరాని స్థలంలోకి వెళ్లాల్సి వచ్చింది, అక్కడ అమ్మేశారు. తర్వాత అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ లేరు, బంధువులు లేరు, ఎవ్వరూ లేరు. మరి అయినా కూడా పాపం ఏమి బాధపడకుండా వాళ్ళ అన్నలు కనబడితే ఎంతగా ప్రేమిస్తున్నాడో చూసారా యోసేపు. అయితే ఇంకా మరలా ఏమంటాడంటే వీళ్ళందరినీ మాట్లాడి వాళ్ళందరినీ కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్న తర్వాత నాన్న బాగున్నాడా అని అడుగుతాడు. ఏమడుగుతాడు? వాళ్ళ నాన్న ఎవరు? యాకోబు. మరి యాకోబుకు తెలుసా యోసేపు బ్రతుకున్నాడని? చనిపోయాడనే తెలుసు. చాలా దిగులుగా ఉన్నాడు కదా. ఇప్పుడు ఇంకా దిగులుగా ఉన్నాడు. ఎందుకు? బెన్యామీన్ని పట్టుకుంటారేమో, ఇప్పుడు ఏంటో పరిస్థితి, వాళ్ళు వస్తా ఎలాంటి వార్త తీసుకొస్తారని చెప్పి యాకోబు దిగులుగా ఇంటి దగ్గర కూర్చున్నాడు. అప్పుడు యోసేపు ఏమంటాడంటే, మీరు వెళ్ళి నాన్నకు జరిగిందంతా చెప్పండి, నేను ఇక్కడ ఎలా ఉన్నానో ఏం చేస్తున్నానో ఇవన్నీ కూడా నాన్నకు చెప్పండి అంటే వాళ్ళు చాలా సంతోషంగా గబగబా ఏం చేస్తారంటే ఇంకా ధాన్యము, దారిలో కావాల్సిన ఆహారము ఇవన్నీ కూడా యోసేపు పనివారితో అన్ని వాళ్ళకి ఆ గార్ధముల మీద వేయించినప్పుడు వాళ్ళు అవన్నీ తీసుకొని ఏం చేస్తారంటే దారిలో వెళ్తా ఉంటారు. వెళ్తా ఈ యోసేపు కూడా ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న ఎదుర్కోవాలని చెప్పి తను కూడా బయలుదేరతాడు. ఈయనకంటే ముందు అన్నలు వెళ్ళిపోయి, నాన్న యోసేపు బ్రతికే ఉన్నాడు, పలానా చోట ఐగుప్తులో రాజ్యం వెళ్తున్నాడంటే యాకోబు నమ్మాడా? యాకోబు ఏమన్నాడు? నమ్మలేదు. యోసేపు ఎప్పుడో చనిపోయాడని వాళ్ళు ఏం చేశారు? ఎట్లా నమ్మించారు చెప్పండి? విన్నారు కదా లెసన్ మీరు కదా. మేకపిల్లని చంపి దానిలో ఆ రక్తంలో ఈయన వస్త్రం ముంచి వాళ్ళ నాన్నకి ఇట్లా తీసుకెళ్లి చూపించారు, ఇదిగో నీ కొడుకు చనిపోయాడు చూడు అని చెప్పి చూపించారు కదా. మరి అలా చూపిస్తే ఎవరైనా ఏమంటాము, నిజంగానే చనిపోయాడేమో నా కొడుకు అని చెప్పి ఆయన ఆ రోజు నుంచి దిగులుగానే ఉన్నాడు. తర్వాత వీళ్ళు చెప్తుంటే నమ్మట్లేదు. కావాలంటే చూడు నాన్న బయటికి రా అని చెప్పి ఆ యోసేపు పంపించిన రథాలు, గుర్రాలు, ఒంటెలు అన్నీ చూసి ఆయనతో పాటు వచ్చిన ప్రజలు ఆయన తీసుకెళ్ళటానికి వీళ్ళందరినీ చూసినప్పుడు యాకోబు అప్పుడు ఆయన్ని నమ్మి, బ్రతికే ఉన్నాడు యోసేపు, అయితే నేను యోసేపును చూస్తే చాలని చెప్పి చాలా సంతోషంగా ఇంకా నేను ఆ ఊరికి వెళ్తానని చెప్పి బయలుదేరతాడు. ఈ లోపల దేవుడు కూడా యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఓకే, యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యాకోబు భయపడకము, నువ్వు వెళ్ళు, మా దేశంలో నేను నీకు తోడై ఉంటానని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడంటే, నీవు చనిపోయే ముందు నీ కండ్ల మీద చేతులు ఎవరు పెడతారు? యోసేపు పెడతాడని చెప్తా. ఇంకంతకంటే ఏం కావాలి చెప్పు? ఆయనకు అసలు ఇష్టమైన వ్యక్తి ఎవరు? ఈ 12 మంది పిల్లల్లో యోసేపు అంటేనే ఇష్టం. మరి ఆ యోసేపు చిన్నప్పుడే ఆయన నుండి దూరం అయిపోయాడు. మరలా ఇప్పుడు బ్రతికానని తెలిసిన తర్వాత ఇంకా ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? ఇంకా నేను ఆయన్ని చూసి చనిపోతాను అనుకుంటున్నాడు. కానీ దేవుడు కూడా ఏం చెప్తున్నాడు? నువ్వు భయపడకుండా ఐగుప్తుకు వెళ్ళు, నేను నీకు అక్కడ తోడై ఉంటానని చెప్పి. ఇక్కడ యోసేపు బ్రతికాడు, యువతల యాకోబు కూడా దేవుడు మాట్లాడి వెళ్ళమని చెప్పాడు. తీరా యాకోబు అక్కడికి వెళ్ళాడు. ఆయన చనిపోయినప్పుడు కళ్ళ మీద చేతులు ఎవరు పెట్టారు? యోసేపు పెట్టాడు. చూడండి, యోసేపుని చూడంగానే ఎంత సంతోషంగా ఉన్నాడు యాకోబు. చూసారా? యాకోబు యోసేపు చూసారా ఎంత సంతోషంగా ఉన్నాడు. 17 సంవత్సరాలప్పుడు తప్పిపోయిన బిడ్డ మరలా 30 ఏళ్ల తర్వాత కనపడితే ఆ తండ్రి ఎంత సంతోషంగా ఉంటాడో కదా. అట్లాగే మనం కూడా ఏం చేయాలంటే ఈ లెసన్ ద్వారా ఏం తెలుసుకోవాలి? మీరు ఏం తెలుసుకోవాలి?
మీ శత్రువులను మీరేం చేయాలి? క్షమించాలి. మీకు కీడు చేసిన వాళ్ళని మీరేం చేయాలి? మేలు చేయాలి. ఇంకోటి చెప్పాలి. ఉదయం చెప్పారు ఆంటీ లెసన్లో, మీరు దేవునికి విధేయత చూపటం వలన, దేవునికి లోబడటం వల్ల మీరేమవుతారంట? ఆశీర్వదించబడతారు కదా. మరి ఈ రెండు యేసేపు చేశాడా లేదా? చేశాడా? చూసారా? మరి వాళ్ళ అన్నలకి చేసిన తప్పు ఎంతగా వాళ్ళని, మన పాపం మనల్ని పట్టుకుంటుందని ఉందా లేదా బైబిల్లో? వినాలి. మరి అట్లాగే వాళ్ళ పాపం ఏం చేస్తుంది? యేసేపు అయితే ఎప్పుడో వాళ్ళ ఐగుప్తీయులు కొనుక్కున్నారు, అక్కడి నుంచి పోతిఫరు గృహంలోకి వెళ్ళాడు, అక్కడి నుంచి మళ్ళీ చెరసాలకు వెళ్ళాడు, చెరసాల నుంచి వచ్చి రాజుగా అక్కడ ఉన్నాడు. కానీ వీళ్ళైతే అప్పుడు చేసిన ఒక్కసారే చేశారు. వాళ్ళు 10 సార్లు కొట్టారా యేసేపుని? ఎన్నిసార్లు కొట్టారు? ఒక్కసారే కొట్టారు. ఆ ఒక్కసారికే వాళ్ళ పాపం ఇంకా వెంటాడుతూనే ఉందంట. అసలు యేసేపుని చూస్తే వాళ్ళకంట గుండెలు పగిలిపోయి భయం వేసిందంట. అమ్మో, ఇప్పుడు ఎదురుగానే చిక్కాం మనం, ఇప్పుడు ఏం దొంగ కానీ పోలీసు దొరికితే ఎట్లా ఉంటుంది? దొంగతనం చేస్తా ఉన్నప్పుడే దొరికాడు అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది వాడి పరిస్థితి? చాలా భయం వేస్తుంది కదా. అమ్మ, ఈ పోలీసు ఏం చేస్తాడో, చంపుతాడో, కొడతాడో, లేకపోతే రోడ్డు మీద కీడ్చుకెళ్తే ఏం చేస్తాడో వాడికి తెలియదు కదా. ఎంత భయపడతాడు, అంత భయపడ్డారు వాళ్ళు. కానీ యేసేపు ఏం చేశాడు? భటులు ఆయన చేతిలో రాజ్యం ఉంది, చేతి కింద మంత్రులు, పనివాళ్ళు, భటులు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఆజ్ఞాపించాడా? మీరు వెళ్ళి ఆయన్ని మీరు శిక్ష వేయండి ఆయనకి, లేకపోతే ఏదన్నా చెరసాల్లో వేయండి, లేకపోతే ఇలా కొట్టించండి అని ఏదన్నా చెప్పాడా? ఏమి చేయలే. ఆయన చేతులు అంత అధికారం ఉన్నా కూడా ఎవరిని ఏమనకుండా ఇలా వరుసగా నుంచుంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా కౌగులించుకుంటున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. చూసారా? మరి ఎంత ప్రేమ చూపించాడో కదా యేసేపు. అలాగా ఒక్క మాట కూడా, ఇదిగో మీరు నన్ను అలా చేశారు అని కూడా అనలేదంట ఆయన. అంతగా అన్నదమ్ముల్ని క్షమిస్తూ వచ్చాడంట. అన్నలే, తమ్ముళ్ళు, బెన్యామీన్ లేడప్పుడు. మరి అంతగా ఆయన క్షమిస్తూ వచ్చాడు. మరి మీరు కూడా ఏం చేయాలి? క్షమించాలి. ఎవరైనా ఏదన్నా కొట్టడమో తిట్టడమో చేశారనుకో ఏం చేస్తారు మీరు? రేపు చెప్తా వీడి సంగతి అంటారా? సరిగ్గా కూర్చోవాలి. ఏం చెప్తారు? సారీ చెప్తారా? ఇంకేం చెప్తారు? వదిలేస్తారా? ఇంకా ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ఏం చెయ్యాలంట? మన ఎడలు తప్పిదం చేసిన వాళ్ళని మనం ఏం చేయాలి? క్షమించాలి కదా. ఇప్పుడు సరే, అప్పుడు యేసేపు క్షమించాడు. ఇది బైబిల్లో చరిత్ర కదా, విన్నారు. బైబిల్లో రాసిందంటే అది నిజమే కదా, అబద్ధం కాదు కదా. మరి తర్వాత యేసు ప్రభువు వారు కూడా ఏం చేశారు? మనం చేసిన తప్పులకి వినాలి, మనం చేసిన తప్పులకి, మనం చేసిన పాపాలకి ఎవరు శిక్ష వేయించుకున్నారు? యేసు ప్రభువు వారు. ఆయన సిలువెక్కి, మీ వల్ల నేను ఇట్లా అయ్యాను, మీ వల్ల నా చేతులకు రంధ్రాలు, మీ వల్ల నా తలకి ముళ్ళ కిరీటం, మీ వల్ల నా కాళ్ళకు రంధ్రాలు, మీ వల్ల నా పక్కలో బల్లెం అని చెప్పి మనల్ని ఏమైనా నిందించాడు యేసయ్య? లేదు కదా. ఏమనకుండా మన పాపాలన్నీ ఏం చేశాడు? నా వీపు వెనకేసుకున్నా నేను ఇంకెప్పటికీ జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు. చెప్పాడా లేదా? మరి ఇక్కడ యేసేపు క్షమిస్తున్నాడు, తర్వాత యేసయ్య మనల్ని క్షమిస్తున్నాడు. తర్వాత స్టెఫెను కూడా రాళ్లతో కొట్టినప్పుడు ప్రభువా వీరిని క్షమించు అన్నాడు. స్టెఫెను తెలుసా మీకు? బైబిల్లో ఉన్నాడు క్రొత్త నిబంధనలో. మరి ఆయన కూడా, మళ్ళీ వీళ్ళ ముగ్గురు బైబిల్లో వాళ్ళు. తర్వాత ఇంకా ముగ్గురిని చెప్తా వినండి, మీరు వినే ఉంటారు. ఇక్కడ రాజమండ్రి దగ్గర ఈ మధ్య కాలంలో ఒక ఆయన్ని చంపేశారు కదా, ఒక పాస్టర్ గారిని. ఎవరు? పేరేంటి చెప్పండి? ప్రవీణ్ పగడాల. మరి ఆయన్ని చంపేస్తే వాళ్ళ భార్య ఏమంది? వీళ్ళని కొట్టేయండి, వీళ్ళని వదలద్దు, వీళ్ళని కూడా ఉరి తీయండి అని చెప్పిందా? ఏమని చెప్పింది? క్షమించండి అని చెప్పింది కదా. పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇచ్చింది కదా, వీళ్ళని ఏమి చెయ్యొద్దు, వీళ్ళని క్షమించి వదిలేసేయండి అని. మరి ఆ రోజు బైబిల్లో ముగ్గురు వ్యక్తులు చెప్పారు, ఇప్పుడు బయట కూడా ఆ ఆంటీ చెప్తుంది. తర్వాత గ్రహం స్ట్రెయిన్స్ ఎంతమందికి తెలుసు? ఒరిస్సాలో వాళ్ళని కాల్ చేశారు. ఇప్పుడు పరిమళ అక్కోళ్ళు, హెప్సీ బక్కోళ్ళు, మాలినక్కులు, వీళ్ళంతా చెన్నై నుంచి వచ్చారు కదా. అట్లాగే ఆయన కూడా ఆ ప్రాంతం నుంచి ఒరిస్సాకు వస్తే పరిచర్య చేయటానికి వాళ్ళని ఏం చేశారు? వాళ్ళు ఇద్దరు పిల్లల్ని, గ్రహం స్ట్రెయిన్స్ ఏం చేశారు తెలీదా మీకు? జీప్లో కాల్ చేశారు కదా.
ఒరిస్సాలో వాళ్ళ ముగ్గురిని కాల్చేశారు. అయితే ఆయన భార్య గ్లాడిస్ ఏం చేసిందంటే వాళ్ళని ఎవరిని కూడా ఏమనద్దు, వారిని క్షమించండి అని చెప్పింది. ఆమె ఎప్పుడో అది ఆ సంవత్సరం నాకు గుర్తులేదు, మొన్న రీసెంట్గా న్యూస్లో విన్నాను. ఆ చంపిన వాళ్ళలో ఒక ఆయనంట ఆమె క్షమించిన దాన్ని బట్టి మారు మనసు పొందాడంట, దేవుని నమ్ముకున్నాడంట ఆయన. చూసారా, మనం క్షమించటం వల్ల వాళ్ళకి ఏమవుద్దంటే పశ్చాత్తాపం వస్తుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. మరలా ఈ మధ్య కాలంలో ఇంకొకళ్ళు ఇట్లాగే చంపేశారు. ఎవరు? అమెరికాలో. మీరు వినరా న్యూస్? చార్లీయే కదా పేరు, చార్లీ. మరి ఆయన్ని కూడా ఏం చేశారు, మెసేజ్ చెప్తుంటే షూట్ చేసేసారు ఆయన్ని. ఆయన కూడా చనిపోయాడు. మరి ఆయన భార్య కూడా ఏమని పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇచ్చిందో తెలుసా? వీళ్ళని క్షమించండి, వీళ్ళని వదిలేసేయండి అని. మరి చూసారా, మరి వీళ్ళంతా కూడా అసలు చంపేశారు. వాళ్ళని చంపేసినా కూడా ఏమంటున్నారు తెలుసా? క్షమించండి, వీళ్ళని వదిలేసేయండి అన్నారు. అవునా? మనం కూడా ఏం చేయాలంటే మన ఎడల తప్పిదం చేసిన వాళ్ళని, మనల్ని ఎవరైతే కీడుకు మనల్ని తీసుకెళ్లారో, తర్వాత మనల్ని ఎవరైతే నష్టపరిచారో, ఎవరైతే మనల్ని మాటలంటూ వస్తున్నారో వాళ్ళని మనం ఏం చేయాలా? క్షమించాలి. అర్థమైందా? ఏసేపు క్షమించాడా లేదా? మరి ఆ లెసన్ని బట్టి మనం ఏం చేయాలి? క్షమించాలి కదా. క్షమించాలంటే ముందు మనం ఏం చేయాలి? మనకి ఎవరి మనసు రావాలి? టైం ఉందా? ఏ మనసు రావాలి మనకి? యేసయ్య మనసు రావాలి. యేసయ్య మనసు రావాలంటే ఏం చేయాలి? ముందు మనము మారు మనసు పొందాలి. ఎట్లా పొందాలి మారు మనసు? మన పాపాలు మనం ఒప్పుకొని మన చిన్న హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలి? యేసయ్యకి స్థానం ఇవ్వాలి కదా. చూడు, మన చేతులు ఎంత బాగున్నాయి. ఉదయం చెప్పాను నేను గ్రూప్లో పిల్లలకి, మన చేతులు ఎంత బాగున్నాయి, ఇంత బాగున్నాయి. కాళ్ళు ఇంత బాగున్నాయి, కళ్ళు ఇంత ఉన్నాయి కదా, ముక్కు ఇంత ఉందా. మరి హృదయం ఎంత ఉంది? చిన్నదే కదా, ఈ పిడిగడంతే ఉంది. మరి ఈ చిన్న హృదయంలో యేసయ్యకి మీరు స్థానం ఇస్తారా, ఇవ్వరా? మరి ఇస్తారా? ఊరక VBSలకు వచ్చి ఆంటీ ఇవాళ ఇచ్చాము, మేము నమ్ముకున్నామని వెళ్ళిపోయి మళ్ళీ VBS వచ్చేదాకా మీరు ఇష్టం వచ్చినట్టుండి మళ్ళీ VBSలో నేను ఇచ్చాను స్థానం అంటే చెప్పకూడదు. ఒక్కసారే చేయాలి ఏదైనా. అర్థమైందా? ఏసేపు దేవుని ఉదయం లెసన్లో మీరు రాశారా లేదా? ఏమనుంది? దేవుని ప్రణాళిక నెరవేర్చుకోవటానికంట ఆయన జీవితాన్ని తన్ను తానుగా దేవునికి అప్పగించుకున్నాడు. మీరేమని రాశారు? మీరు అప్పగించుకుంటారా లేదా అన్న దానికి ఎస్సా నో రాశారు. మీరు అప్పగించుకున్న వాళ్ళని మీరు కూర్చోవడం ఏంటిది? అసలు దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలి? దేవునికి అప్పగించుకునే వాళ్ళు ఎలా కూర్చోవాలి? ఎట్లా ఉండాలి అప్పగించుకోవాలంటే? చూడు, ఈ బుక్ ఉందా? మీరు వర్క్ బుక్ ఇదే కదా మీది? ఇదే కదా మీ వర్క్ బుక్? ఈ బుక్ని అక్కోళ్ళు చెన్నై నుంచి తీసుకొచ్చారు. బుక్ యాక్చువల్గా ఎవరిది ఈ బుక్? అక్కోళ్ళదిరా, దేవుడిది కాదు. దీంట్లో మాటలు దేవుని మాటలే, కానీ ఈ బుక్ అక్కోళ్ళది. వీళ్ళు ఏం చేశారు, దీంట్లో అన్నీ ప్రింట్ చేసి ఇలా ఇచ్చేసారు. మీకు ఇచ్చేసి నీ ఇష్టం దాని మీద వర్క్ బుక్ ఫిల్ చేయని ఇచ్చారు. కానీ నువ్వేం చేస్తావు? నీ పేరు రాస్తావు దాని మీద కదా, నీ క్లాస్ రాస్తావు, తర్వాత ఏదేదో రాస్తావు, దాంట్లో ఆన్సర్లు రాస్తావు, ఇంకేదైనా డిజైన్ చేస్తావు. మళ్ళీ నచ్చకపోతే ఎరైజర్ తీసుకొని అవన్నీ రఫ్ చేస్తావు. మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ రాస్తావు. నీ ఇష్టం వచ్చినట్టు ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలు ఏం చేస్తావు? రాసుకుంటావు, తుడిపేస్తావు కదా, అలా చేస్తావు. ఎలా అట్లాగే ఇప్పుడు ఇది కూడా ఎట్లా మీకు అప్పగిచ్చారు అక్కోళ్ళు, మీ జీవితాలు కూడా దేవుడు ఇచ్చాడు మీకు. ఆ జీవితాన్ని మీరు ఎట్లా ఇవ్వాలి? ఈ అక్కోళ్ళు బుక్ ఎలాగ మీకు ఇచ్చి, ఇదిగో నీ ఇష్టం, వెళ్ళిపోయేటప్పుడు ఇది నువ్వు తీసుకొని వెళ్ళిపో అని ఇచ్చారో అట్లా నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. అలా అప్పగించుకుంటేనే దేవుని ప్రణాళిక ఏసేపు జీవితంలో నెరవేరినట్టు మీ జీవితంలో నెరవేరు. అర్థమైందా? నేను చెప్పింది మళ్ళీ చెప్పనా? ఈ బుక్ని ఎలా మీరు ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు కదా, ఇలా కాసేపు ఇసురుకుంటారు కదా, కాసేపు కొంతమంది పిల్లలు చూస్తున్నా ఇట్లా ఫోల్డ్ చేసి ఉంటున్నారు. మగ పిల్లలు అయితే ఇట్లా పెట్టి ఇట్లా చూస్తా ఆడతా చేస్తున్నారు కింద స్కిట్ వేసే టైంలో. కొంతమంది ఈ క్లాస్లో చూస్తున్నా వాళ్ళు ఇష్టమైతే రాస్తున్నారు, లేకపోతే అసలు మామూలుగా ఇలా పెట్టి ఇలా కూర్చొని చూస్తున్నారు చుట్టూ పిల్లలు. అవునా? ఎంతమంది అలా చేశారు? ఇవాళ వర్క్ బుక్ దేనికి ఇచ్చారు? మీకు కంప్లీట్ చేయడానికి ఇచ్చారు కదా, మీరు విన్న లెసన్ ఆన్సర్లు రాయడానికి ఇచ్చారు. అయితే ఈ బుక్ని మీరు అలా చేసి రేపు ఈవినింగ్ మళ్ళీ మీరు ఈ బుక్ని ఇంటికి తీసుకెళ్ళిపోతారు కదా, తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారు? అలా పడేస్తారు. అవునా? అంతేనా? మీకు ఎందుకు ఇచ్చారు అక్కోళ్ళు బుక్కు?
వాడుకోమని ఇచ్చారు. అట్లాగే యేసు ప్రభు వారికి కూడా మీ జీవితాన్ని ఇచ్చేస్తే మీరు ఎట్లా చేసినట్టు, ఇలా రాసి తుడిపేసినట్టు, అలా పడేసినట్టు ఆయన చేయడు. పడిపోయిన యేసేపు, గుంటలో పడిపోయిన యేసేపుని ఏం చేశాడు? ఆయన తన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవటం వల్ల గుంటలో నుంచి, విన్నారుగా లెసన్ స్టార్టింగ్ నుంచి విన్నారా? గుంటలో పడ్డాడు యేసేపు. ఎవరు పడేశారు యేసేపుని? వినాలి, ఒక్కళ్ళు వస్తే మొత్తం అటే తిరగాల. ఎవరు పడేశారు? గుంటలో నుంచి తీశాడు యేసేపుని దేవుడు. తీసి మళ్ళీ ఎక్కడికి అప్పగించాడు? ఎవరికి అప్పగించారు? మిద్యానీయులకి అప్పగించారు కదా. మరి అక్కడి నుంచి ఎవరింటికి వెళ్ళాడు? పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. పోతీఫర్ ఇంట్లో ఎలాంటి పరిస్థితి వచ్చింది విన్నారా? వాళ్ళ భార్య పాపం చేయమనింది. మరి యేసే పాపం చేశాడా? చేయలే. మరి అక్కడ వాళ్ళ మమ్మీ డాడీ లేరు కదా, వాళ్ళ అన్నదమ్ముళ్ళు లేరు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారా? మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు. మరి ఎందుకని ఆయన తప్పు చేయలేదు? దేవుడు చూస్తున్నాడు, ఈ పాపం నాకెందుకు, నేను ఎందుకు ఒడిగట్టుకోవాలని చెప్పి ఆయన ఏ తప్పు చేయలేదు. చూసారా? అక్కడ అన్నదమ్ముల దగ్గర ఎదురు తిరగలేదు, ఇక్కడ కూడా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా వాళ్ళ. తర్వాత ఆయన తప్పు చేయనందుకు ఏం శిక్ష వేశారు? మంచిగా తీసుకెళ్ళి పూలదండేసి సన్మానం చేశారా? ఏం చేశారు? చెరసాల్లో వేశారు. చెరసాల్లో ఎంత భయంకరమో కదా. మరి అలాంటి చెరసాల్లో ఏసేపు ఉంటా వచ్చాడు. కానీ దేవుడు అక్కడ ఆయన్ని ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకుని తిరిగి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు ఆయన్ని? చెరసాల నుంచి రాజుగా చేస్తూ వచ్చాడు. ఎందుకంటే దేనివల్ల ఆయన్ని రాజు అవుతూ వచ్చాడు చెప్పండి? ఆయన తన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవటం వల్ల. ఒకటి విధేయుడిగా ఉండటం వల్ల, రెండోది దేవునికి లోబడటం వల్ల ఏమవుతూ వచ్చాడు ఆయన? భయము భక్తి కూడా ఆయన జీవితంలో ఉంది కదా. ఎలా ఉంది భయం భక్తి ఆయన జీవితంలో? యేసయ్య చూస్తున్నాడు కదా, ఈ పాపం నేను ఎందుకు చెయ్యాలి అని ఆ భయం ఉందా లేదా ఆయన చేతిలో? మరి అలా ఉండబట్టి యేసేపుని దేవుడు ఏం చేస్తా వచ్చాడు? ఆశీర్వదిస్తా వచ్చాడు. మీరు కూడా ఈ లెసన్ ద్వారా ఏం నేర్చుకోవాలంటే, మీరు కూడా ఇంకొకరిని ఏం చేయాలి? క్షమించాలి. ఇంకోటి దేవునికి విధేయత చూపించాలి. ఇంకోటి దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే మీకేం వస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. లేకపోతే మీ జీవితాల్లో దేవుని ప్రణాళిక నెరవేరదు, దేవుని చిత్తం నెరవేరదు. రేపు ఈ బుక్ తీసుకెళ్ళి మీరు ఇలా పడేసినట్టుగానే జీవితాలు అయిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే మీరు దేవునికి అప్పగించుకుంటారో అప్పుడే దేవుడు మీ కొరకు కార్యాలు చేస్తాడు. అర్థమైందా? తర్వాత మరి ఎవరైనా తీర్మానం చేసుకుంటారా నేను కూడా యేసేపు లాగుంటాను అని? మీ పాపాలు ఒప్పుకుంటారా మరి ఈరోజు? దేవునికి అవకాశం ఇస్తారా మరి? చెప్పానుగా, ఈ చిన్న హృదయంలో దేవునికి చోటు ఇస్తారా లేదని అడిగాను కదా. ఇస్తారా ఇవ్వరా? హలో బాయ్స్, అటేం పని మీకు? ఇటు తిరిగి కూర్చోండి. ఇటు తిరుగు, నా వైపు తిరిగి కూర్చో. మరి ఇస్తారా దేవునికి అవకాశం? సరిగ్గా కూర్చో. వెళ్ళు. మీ పాపాలు మరి మీరు ఒప్పుకుంటారా? విడిచిపెడతారా? ఒప్పుకున్న దాన్ని ఈ రోజు నుంచి ఏమేమి విడిచిపెట్టాలి? అబద్ధాలు విడిచిపెట్టాలి. అబద్ధాలు ఆడతారు అందరూ. సినిమాలు, ఇంకా ఫ్రెండ్స్, బూతులు, ఇంకేమేమి ఉన్నాయి? ఫోను, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్స్, ఇవన్నీ. మంచి చూడొచ్చు, చెడ్డవి చూడకూడదు. అర్థమైందా? మంచి అంటే ఏంటి? దేవుని పాటలు, దేవుని వాక్యము, దేవుని స్కిట్స్ ఇవి ఉంటాయి కదా, అవి చూడొచ్చు. ఇంకంతకుమించి ఇంకేం చూడకూడదు. అర్థమైందా? అవన్నీ వదిలిపెట్టాలి. మీకులాగే ఒక అమ్మాయి, బ్లాండినా అనే అమ్మాయి ఉంది, తెలుసా మీకు? బ్లాండినా ఎప్పుడన్నా విన్నారా? వినలేదా? సరిగ్గా కూర్చోవాలి. బ్లాండినా అనే అమ్మాయి ఏం చేసిందంటే 177వ సంవత్సరంలో జరిగింది ఇది. ఎప్పుడు? ఇప్పుడు ఏ సంవత్సరం ఇది? 2025 అంటే ఎప్పుడో చాలా లాంగ్ కదా. 1854 ఏళ్ళు ఏమైనట్టుంది ఇప్పటికి కదా. అది లయన్స్ ప్రాంతం. ఏం ప్రాంతం? ఆ ప్రాంతంలో మార్కస్ అనే ఆయన ఏలుబడి చేస్తున్నాడు. ఎవరు? ఇప్పుడు యేసేపు ఎలాగ ఏలుబడి చేస్తున్నాడు అక్కడ ఐగుప్తులో, అక్కడ లయన్స్ లో కూడా ఈయన ఏలుబడి చేస్తున్నాడు. ఆయన పేరేంటి? నిద్ర వస్తుందా? సరిగ్గుచ్చు. ఏం పేరు? మార్కస్. నీ పేరు కాదు, ఆయన పేరు చెప్పు. ఏం పేరు? ఆయన ఏం చేస్తున్నాడంటే క్రైస్తవులుగా, నువ్వు ఎన్నిసార్లు చెప్పు, ఎందుకు అలా కూర్చుంటున్నావు? ఆ మార్కస్ అనే అతను ఏం చేస్తాడంటే
క్రైస్తవుల్ని చాలా ఘోరంగా హింసించేవాడు. వినాలి, ఏం చేసేవాడు క్రైస్తవుల్ని? హింసించేవాడు. తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి క్రూర మృగాలకి ఆహారంగా వేసేవాడంట. ఎవరికి? క్రూర మృగాలంటే ఏంటి? పులి, సింహము, ఇంకా అడవి జంతువులు చాలా ఉంటాయి కదా. వాటన్నిటికీ ఏం చేసేవాడంటే వీళ్ళని తీసుకెళ్ళి ఆహారంగా వేసేవాడంట. ఎందుకు? ఆయన కోపం ఏంటి? యేసు ప్రభు దేవుడు కాదని చెప్పాలి, యేసు ప్రభువుని ఆరాధించకూడదు, మార్కస్ నేనే దేవుణ్ణి, నన్నే మీరు ఆరాధించాలని చెప్పడం వల్ల ఆయన వాళ్ళందరిని ఏం చేశాడంటే, వాళ్ళు ఏం చేస్తారు, లేదు మేము యేసు ప్రభువుకే ఆరాధన చేస్తామని చెప్పిన వాళ్ళని అట్లాగా హింసిస్తూ ఉంటాడు అనమాట. అలా చాలా మందిని బాగా ఇబ్బంది పెడతాడనమాట. తర్వాత కొద్ది రోజుల్లో ఒక 20 మందిని అట్లా క్రూర మృగాలకి తీసుకెళ్ళాలి, ఎవరైతే దేవుడు కాదంటారో వాళ్ళని అక్కడ వాటికి ఆహారంగా వేయాలని చెప్పి 20 మందిని తీసుకెళ్తాడు. ఆ 20 మందిలో బ్లాండినా అనే అమ్మాయి ఒక అమ్మాయి అనమాట. ఏం పేరు? అమ్మాయి పేరు బ్లాండినా. ఆ అమ్మాయి వయసు ఎంత అంటే 15-16 సంవత్సరాలు ఉంటాయి అమ్మాయికి. మీ అంత వయసు ఉండొచ్చు ఆ అమ్మాయికి. మీరు 9th క్లాస్ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? అక్కడ సరే, మీ మీద ఒక 1 ఇయర్ పెద్దదంతే. అయితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే, చిన్నప్పుడే యేసు ప్రభుని తెలుసుకుంది ఆ అమ్మాయి. వినాలి, మీకులాగా చేయటంలో ఆ అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు మీరు ఎవరన్నా వచ్చి యేసు ప్రభుని దేవుడు కాదని పలకమంటే మీరు పలుకుతారా? లేకపోతే బయట సింహానికి వేసేస్తామంటే నిజంగా పలకరా? మరి సింహానికి వేసేస్తే తినేస్తుంది అప్పుడు మిమ్మల్ని. పోతే పోయిందా? అయితే ఆ అమ్మాయినంట చాలా సన్నగా బక్కగా ఉంటుందంట బ్లాండినా. ఆ అమ్మాయినంట ఆ గుంపులో తీసుకెళ్తే అక్కడ చూసే వాళ్ళందరంట, ఈ బ్లాండినా ఇన్ని రోజులు చనిపోద్దిలే, వాళ్ళు పెట్టే శ్రమకి చనిపోద్ది, ఊరకనే చనిపోద్ది, ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర బలము శక్తి లేదు, చాలా సన్నగా ఉంది అనుకున్నారంట. సరే, వీళ్ళందరినీ తీసుకెళ్లారు. అయితే ఆ అమ్మాయితో చెప్పించాలంట 2 మాటలు. ఒకటి ఏంటంటే, యేసు ప్రభు దేవుడు కాదు, ఇంకోటి మా యజమానురాలు మంచిది కాదు. ఈ 2 మాటలు ఏంటి? ఆ 2 మాటలు చెప్పండి. అని ఆ 2 మాటలు చెప్పాలి. కానీ ఆ 2 మాటలు అమ్మాయి పలకట్ల. వాళ్ళ యజమానురాలు మంచిది, ఎందుకంటే ఈ అమ్మాయికి మంచి ఆహారం ఇస్తుంది, మంచి డ్రెస్ ఇస్తుంది, ఆ అమ్మాయిని మంచిగా చూసుకుంటుంది కాబట్టి ఆ అమ్మాయి అలా చెప్పుద్దా? చెప్పట్లేదు. టైం ఉందా? సరే అక్క, ఇంకా 10 minutes అక్క. సరే సరే. అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే, అక్కడ తీసుకెళ్ళారు. ఇక కొద్ది రోజులకి ఆ అమ్మాయి ఎంత చెప్పినా కూడా యేసు ప్రభువే దేవుడు, మా యజమానురాలు మంచిది అని చెప్తుంది. ఇక వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఈ అమ్మాయిని చంపేద్దామని చెప్పి వాళ్ళంట ఉదయాన్నే ఒక మైక్ తీసుకొని, ఉదయాన్నే మనకి ఏదన్నా అనౌన్స్మెంట్ ఉంటే వాళ్ళు వస్తారు కదా, ఏమని చెప్తారు వాళ్ళు? మైక్ తీసుకొని ఏమని చెప్తారు? మీ ఇంట్లో పేర్లు వాళ్ళకి తెలుసా? వినండి అని చెప్పడానికి. అప్పుడు దండార వేసేవాళ్ళు కదా, ఏమని దండార వేస్తారు? ప్రజలారా వినండి అని చెప్తుంటారు కదా. అట్లాగే ఆయన మైక్ తీసుకొని ఆ లయన్స్ ప్రాంతం అంతా తిరిగి చెప్తున్నాడంట. ఇవాళ ఏం పేరు? అమ్మాయి పేరు బ్లాండినాని వాళ్ళ బయటికి తీసుకొస్తున్నారు రండి అని చెప్తే వీళ్ళంతా కలిసి చూద్దామని చెప్పి ఒక స్టేడియంకి వెళ్ళారంట. స్టేడియంకి వెళ్తే ఆ స్టేడియంలో ఈ అమ్మాయిని ఒక పెద్ద కొయ్య ఉంటుంది, ఆ కొయ్యకి ఇలా కట్టేస్తారనమాట. తాళ్ళు పెట్టి కట్టేసి ఈ అమ్మాయి నిలబడి చూస్తూ ఉంది. ఈ అమ్మాయిని అడుగుతున్నారు అందరి ముందు, నువ్వు యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు అని అంటున్నారు. ఈ అమ్మాయి ఏమంటది? నేను చెప్పను, యేసు ప్రభువే దేవుడు అని అంటుంది. వీళ్ళకి బాగా కోపం వచ్చి ఇలా కాదని చెప్పి ఒక 20 సింహాలని ఈ అమ్మాయి దగ్గరికి వదిలేస్తారనమాట. సింహాలు బాగా ఆకలిగా ఉన్న సింహాలు ఏం చేస్తాయి? తినేస్తాయి కదా. కానీ ఆ సింహాలంట ఈ అమ్మాయి దగ్గరికి వస్తున్నాయి. ఈ అమ్మాయి చాలా భయం వేస్తుంది. కానీ ఏం చేస్తుంది? ఏసై కోసం పోతే పోయిందిలే ప్రాణం అనుకుని ఆ అమ్మాయి ఏం చేసిందంటే అలాగే నిలబడి చూస్తూ ఉంది. ఆ 20 సింహాలు వచ్చినాయి, కానీ ఈ అమ్మాయిని ఏం చేయకుండా సైలెంట్గా అయ్యి కింద కూర్చుని. సరే, వీళ్ళు ఏంటి ఈ సింహాలు కూడా ఏం చేయటం లేదని చెప్పి ఆ సింహాలని తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకొని వెళ్ళిన తర్వాత మరలా అడుగుతారు. మరలా అడిగితే ఆ అమ్మాయి ఏమంటుందంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పుద్ది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఐరన్ కుర్చీ
ఇనప కుర్చీలు ఉంటాయి చూసారా, ఇలాంటి ఐరన్తో ఉన్న కుర్చీలు. ఆ కుర్చీలను తీసుకొచ్చి ఆ కుర్చీలో ఆ అమ్మాయిని కూర్చోబెట్టి కింద బాగా మంట పెట్టేస్తారు. మంట పెట్టేస్తే ఆ ఐరన్ కుర్చీ అంతా బాగా కాలిపోయి బాగా సెకొస్తున్న టైంలో ఏం చేస్తారంటే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి దాని మీద కూర్చోబెట్టేస్తారు. కాలుతున్న కుర్చీ మీద కూర్చుంటే ఎలా ఉంటుంది, ఇదంతా ఈ బ్యాక్ అంతా ఈ అమ్మాయికి కాలిపోయింది. అసలు మామూలుగా ఉంటుందా, మంటలు ఎలా ఉంటుంది మనకి. కాసేపు ఈ ఫ్యాన్లు తిరుగుతున్నా కూడా మనకి ఎలా అనిపిస్తుంది, వేడిగా అనిపిస్తుంది కదా. మరి ఆ మంట మీద కాలుతున్న కుర్చీ మీద కూర్చుంటే ఇంకా ఎంతో బాధ కదా అమ్మాయికి. అయితే అలాగే ఉంటే ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అడవి దున్నని అయిపోయింది, ఒక 5 minutes అడవి దున్నని ఏం చేస్తారంటే వదులుతారు. ఆ అడవి దున్న వచ్చి బాగా కొమ్ము, అడవి దున్నని ఎవరైనా చూసారా పిల్లలు? అడవి దున్న కొమ్ములు ఎలా ఉంటాయి, బాగా షార్ప్గా ఉంటాయి. కుమ్మిందంటే ఇంకేమీ లేదనమాట. అది పరిగెత్తుకుంటా వచ్చి ఆ కుర్చీలో నుంచి ఆ అమ్మాయిని ఇట్లా కొమ్ములతో లేపిద్ది. ఇలా ఎగిరి ఆ అమ్మాయి మంటల్లో పడి చనిపోయిన తర్వాత అక్కడ ఎంతమంది ఉన్నారు ఆ గ్రౌండ్లో? 25,000 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఎందుకు వచ్చారు వాళ్ళంతా కూడా? బ్లాండినాని ఎలా చంపుతారో, సింహాలు ఎలా తినేస్తాయో చూద్దామని వాళ్ళు వచ్చారు. కానీ ఈ అమ్మాయి ఎవరిని నమ్ముకుంది? యేసు ప్రభుని నమ్ముకుంది. కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది అక్కడ? అమ్మో మంట, అది సింహాలు వచ్చి నన్ను చంపేస్తాయేమో, నన్ను తినేస్తాయేమో, యేసు ప్రభు దేవుడు కాదని చెప్పేద్దాం అనుకుందా? కాదు. కానీ ఆమె ఏం చెప్తుంది, చాలా ధైర్యంగా బలంగా నిలబడి యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్తుంది. తర్వాత మళ్ళీ ఏం చేశారు వాళ్ళు, మంటల్లో వేశారు. మంటల్లో వేసినప్పుడు కూడా ఇంకా చాలే, యేసు ప్రభు దేవుడు కాదని చెప్పిందా? లేదు, యేసు ప్రభువే దేవుడు అంటుంది అప్పటికి కూడా. ఆ తర్వాత అడవి దున్న వచ్చి ఎత్తేసేసిన తర్వాత ఆ 25,000 మంది ఈ అమ్మాయిని చూసి నిజమే ఈ అమ్మాయి నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, అందుకే ఈ అమ్మాయి ఇంతగా బల్లగుద్దినట్టుగా ప్రాణం పోయినా పర్వాలేదని ఈ ప్రభువే దేవుడు, ఈయనే నాకు కావాలంటుంది. ఈ అమ్మాయి నమ్మిన దేవుడే నిజమైన దేవుడు. ఈ రోజు నుంచి మనం కూడా ఆ దేవుడిని నమ్ముకుందామని చెప్పి 25,000 మంది అంట. ఎవరికి తెలియదు, ఒకళ్ళు ఎవరు మాట్లాడుకోవాలా, ఎవరికి వాళ్ళు మనసుల్లో ఈయన నిజమైన దేవుడు, ఈయన నిజమైన దేవుడు, బ్లాండిన దేవుడే దేవుడు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉంటే ఇంకా ఆ అమ్మాయి చనిపోయింది. 1-2 నిమిషాలంట ఆ గ్రౌండ్ అంతా కూడా సైలెంట్ అయిపోయిందంట. 25,000 మంది కూర్చున్నారంటే ఎంత పెద్ద గ్రౌండ్ అయి ఉంటుంది అది కదా, చాలా పెద్ద గ్రౌండ్ కదా. 25,000 మంది కూర్చున్నారంటే వాళ్ళంతా కూడా అంట ఆ గ్రౌండ్లో నుంచి లేచి నిలబడ్డారంట. నిలబడి ఒక్కసారిగా వాళ్ళ 2 చేతులు ఇలా పైకెత్తి బ్లాండిన దేవుడే నిజమైన దేవుడు, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పారంట. వాళ్ళంతా కూడా ఆ రోజు యేసు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి వెళ్ళారంట. కానీ ఆ అమ్మాయి ఎవరికన్నా సువార్త ప్రకటించిందా బ్లాండినా? లేదు. తన చేసుకున్న తీర్మానాన్ని ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి కష్టం వచ్చినా విడిచిపెట్టిందా? వినాలి, విడిచిపెట్ల. ఏసేపు కూడా తనకు కష్ట పరిస్థితుల్లో మరి అన్నదమ్ముళ్ళు నెట్టేసిన, మరి ఫరో భార్య బలవంతం చేసిన, జైల్లో తన కష్ట పరిస్థితి వచ్చినా తను ఎప్పుడైనా దేవుడిని విడిచిపెట్టాడా? యేసు ప్రభువే దేవుడని తను కూడా ఏం చేస్తా వచ్చాడు, నమ్ముకుంటా వచ్చాడు. ఆ దేవుడే ఆయన ఏం చేశాడు, రాజును చేస్తా వచ్చాడు. తన తండ్రికి తన అన్నదమ్ముళ్ళకి కరువు పరిస్థితిలో ఆహారం పెట్టడానికి ముందు ప్రాణరక్షణ కొరకు దేవుడు ముందుగా ఆయన్ని అక్కడికి తీసుకెళ్తా వచ్చాడు కదా. మరి ఈమె కూడా ఏం చేసింది, బ్లాండినా కూడా తన కష్ట పరిస్థితిలో 3 సార్లు కష్టం వచ్చింది కదా. ఒకసారి సింహాలు వచ్చినాయి, రెండోసారి మంటలు వచ్చినాయి, మూడోసారి అడవి దున్నొచ్చి ఎత్తేసింది, ప్రాణమైనా వదిలేసింది. కానీ ఆ అమ్మాయి ఈ దేవుడు యేసు ప్రభు దేవుడు కాదని ఎక్కడా చెప్పలేదు. అలా చెప్పకుండా తన కష్టపడి ఆ శ్రమను అనుభవించినందుకు 25,000 మంది యేసు ప్రభుని నమ్ముకుంటా వచ్చారు. మీ అంత అమ్మాయే కదా, మీ వయసే కదా అమ్మాయికి. కానీ మీరు ఎవరికైనా సువార్త ప్రకటిస్తారా? ఎవరికైనా మీరు చెప్పగలుగుతారా? మరి మీకు వచ్చే శ్రమల్లో, మీకు వచ్చే పరిస్థితుల్లో మిమ్మల్ని చూసి ఎవరైనా నేర్చుకోగలుగుతారా? మిమ్మల్ని చూసి ఏమంటారు, అబ్బా వీడు ఎప్పుడు గొడవ చేస్తాడు, 5 నిమిషాలు కాము గుచ్చుడు అనుకోవాలి, అంతేనా? అలా ఉండకూడదు. బ్లాండిన లాగా మీరు కూడా ఉండాలి. అలా తీర్మానం చేసుకుంటారా మరి మీరు? సరే, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అర్థం కావట్లేదా? మోకరించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి
మీకు ఎంతో వందనాలు, మీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తండ్రి, ఈ యొక్క మరి సాయంకాల సమయంలో మీ దాసురాలు నిలబెట్టుకొని నాయన మరి నీ బిడ్డలతో మాట్లాడుతూ వచ్చిన మీ దివ్యమైన లేఖన భాగాల కొరకై స్తోత్రాలు. మరి యోసేపుని దేవా బిడ్డలు గమనానికి తీసుకొచ్చినందులకై స్తోత్రాలు. యోసేపు నాయన ఎంతో అయ్యా మరి మంచివాడుగా ఉండి దేవా తను ఎంతో మేలు పొందుతూ వచ్చాడు, అనేకులకి మేలు కలిగించాడు ప్రభువా. అలాగే తండ్రి బిడ్డలందరూ కూడా తండ్రి యోసేపు వలె అయా మరి తండ్రి మీ కొరకు మంచిగా జీవించి వారు మేలు పొంది అనేకులకు మేలు కలిగించేవారుగా తండ్రి ఈ బిడ్డలందరిని కూడా మీరు సిద్ధపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. బిడ్డలందరిని కూడా రక్షించండి తండ్రి, నిత్య నరక శిక్ష నుండి తప్పించి దేవా నిత్య రాజ్యానికి పరలోక రాజ్యానికి వారసులుగా చేయండి అయ్యా నా తండ్రి. మరి బిడ్డల చదువులో మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభువా. బిడ్డలు కష్టపడి చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అయ్యా మరి మంచి భవిష్యత్తును బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి మరి అయ్యా విన్న వాక్యాన్ని వారి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి ప్రభువా. అలాగే తండ్రి బిడ్డలు దేవా మరి మీ శిక్షలో మీ బోధల వారు పెరగడానికి సహాయం చేయండి దేవా. తండ్రి పరిచర్యని మీరు ముద్రించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.